హాయ్ అందరికీ నమస్కారం అండి. నేను మీ అక్షయని. పెద్దేవుడి కొలుపు సెకండ్ పార్ట్ అండి. ఇందులో ఫస్ట్ ఆ దేవునికి పైన కట్టేదాన్ని అలంకరించుకోవాలి. తెల్ల బట్టతోటి మంచిగా అలంకరించి దానికి 4 మూలలల్లా నిమ్మకాయ, గారప్ప, బెల్లప్పతోటి మంచిగా 4 మూలలు మంచిగా కడతారండి. కట్టి దాన్ని తయారు చేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ పెద్దేవుడికి మనం మట్టి తెచ్చినాం కదండి, పుట్టమన్ను, దాన్ని మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకుంటాడు. పక్కకు పెట్టుకొని అక్కడ ఆ బండ మీద కొన్ని నవధాన్యాలు, ఒక మామిడాకు కొంచెం కడిగేసుకొని దాని మీద వేసిన తర్వాత దేవుణ్ణి తయారు చేయడానికి మట్టిని మంచిగా విసుక్కుంటాడండి. మెత్తగా పిసుక్కొని మంచిగా దాన్ని ఒక 4 భాగాలు 5 భాగాలు ఇట్లా చేసిన తర్వాత ఆ బండ మీద సాఫ్ట్గా ఫస్ట్ ఒక గద్దె ఎత్తాడండి. ఆ గద్దె వేసిన తర్వాత దాని మించి దేవుణ్ణి తయారు చేయడానికి ఒక్కొక్క స్టెప్ వేసుకుంటా మట్టితోటి మంచిగా అందంగా దేవుణ్ణి మంచిగా తయారు చేస్తారండి. చేసిన తర్వాత మీరు కూడా చూస్తారు కదా ఎంత మంచిగా ఉన్నదో దేవుడు అని. తర్వాత ఒక 5 భాగాలు తీసుకొని మంచిగా నీట్గా దేవుణ్ణి మంచిగా అలంకరించుతాడండి. అలంకరించేటప్పుడు మంచిగా శ్రద్ధ అనేది ఆ దేవుడు ఎలా చేయాలి, ఎట్లా చేయాలని దాని మీదనే ఉండాలండి. మంచిగా నీట్గా చేస్తాడు. చూడండి, మీరు కూడా చూసి ఎలా ఉందో చెప్పండి. మీ ఇంట్లో కూడా ఇలానే తయారు చేస్తారా, చెయ్యరా? కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి. ఆ దేవుణ్ణి ఎంత నీట్గా మంచిగా అలంకరించింది, మంచిగా చేసిందో చూడండి. ఫస్ట్ స్టెప్ అది చేసుకొని తర్వాత దేవుణ్ణి మంచిగా తయారు చేస్తాడండి. చేసిన తర్వాత అది అలంకరణ థర్డ్ పార్ట్ పెడతానండి. వెయిట్ చేయండి. ఇప్పుడు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.